నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగమునందు 3వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్తైవ శమః కారణముచ్యతే. తాత్పర్యము: యోగమును అభ్యాసము చేయదలిచిన మునికి కర్మలు చేయడం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే యోగమును చక్కగా అభ్యసించిన తరువాత, అంటే యోగారూఢుడు అయిన తరువాత ఆ కర్మలను వదిలేయడం కూడా ఒక ముఖ్యమైన సాధనం. మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. జ్ఞానయోగం కానీ ధ్యానయోగం కానీ అభ్యాసం చేయడానికి ముందు నిష్కామ కర్మయోగం అవలంబించాలి. ధ్యానంలో మనసు కుదిరిన తరువాత, కొంచెం జ్ఞానం అలవడిన తరువాత ఆ కర్మ చేయడం కూడా వదిలిపెట్టాలి. దానిని శమము అంటారు. కాబట్టి ధ్యానయోగంలోకి ప్రవేశించే ముందు మనసు శుద్ధి చేసుకోవాలి. దానికి ఉపయోగించేదే నిష్కామ కర్మ. ధ్యానములో నిలకడ కుదిరిన తరువాత క్రమక్రమంగా కర్మలు చేయడం తగ్గించాలి. సాధారణంగా మానవులు ఏదో ఒకటి ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది జీవితాంతం కర్మలే చేస్తూ ఉంటారు. అంతకు మించి పైకి పోరు. మరికొంతమంది మొదటి నుండి కర్మలను విడిచిపెట్టి తాము సన్యాసులమని చెప్పుకుంటూ ఉంటారు. ఏమీ చేయరు, సోమరులుగా ఉంటారు. ఈ రెండూ ఆచరణీయం కాదు. కాబట్టి ఎవరైనా సరే ముందు నిష్కామ కర్మలు చేయడంతో మొదలు పెట్టాలి. అందుకే ముందు గృహస్థాశ్రమం, తరువాత వానప్రస్థం, ఆఖరణ సన్యాసమని నిర్ణయించారు. గృహస్థుగా ఉండి నిష్కామ కర్మలతో మొదలు పెట్టాలి. ఎందుకంటే నిష్కామ కర్మ చిత్తశుద్ధిని కలిగిస్తుంది. అతనిని ధ్యానయోగం దాకా తీసుకుని వెళ్తుంది. అక్కడ నిలిచిపోతుంది. ధ్యానంలో సాధకుడు శాంతిని పొందుతాడు. తరువాత ఆ పై స్థితిని చేరుకుంటాడు. మనసును అంతర్ముఖం చేస్తాడు. మనసును ఆత్మలో నిలుపుతాడు. ఈ ప్రక్రియ సాధకునికి ధ్యానములో సిద్ధిని కలుగజేస్తుంది. అతనిని యోగరూఢుడు అని అంటారు. తరువాత స్థితి ఆత్మానుభవం, పరమాత్మలో ఐక్యం. కాబట్టి ఆధ్యాత్మ రంగంలో ప్రవేశించాలంటే, యోగారూఢుడు కావాలంటే ముందు నిష్కామ కర్మ, పుణ్యకార్యాలు చేయడం మొదటి మెట్టు. లేకపోతే మనిషి సోమరిపోతవుతాడు, తమో గుణమునకు దాసుడవుతాడు. అప్పుడు అతనికి ధ్యానము కుదరదు, మనస్సు నిలకడ ఉండదు. నిష్కామ కర్మల ద్వారా ధ్యానయోగం అభ్యసిస్తే క్రమక్రమంగా అతడి కర్మలను విడిచి ధ్యానములోనే ఎక్కువ కాలం గడుపుతాడు. కాబట్టి యోగి, సన్యాసి కాదల్చినవాడు నేరుగా కాషాయాలు కట్టి దండం పట్టుకుని నేను సన్యాసిని ప్రకటించుకోకుండా ముందు నిష్కామ కర్మ, పుణ్యకార్యాలు, సత్సంగము, తర్వాత ధ్యానము, తర్వాత కర్మత్యాగము చేయాలి. ఇదే సరైన మార్గము. అంతేకాని నేను సన్యాసినని పాదపూజలు చేయించుకుంటూ ఇతరుల మీద ఆధారపడి బతకడం కాదు. ఈ శ్లోకంలో ఇద్దరి గురించి చెప్పబడింది. ఒకటి ఆరురుక్షువు అంటే ప్రాథమిక స్థితి, ప్రాథమిక విద్య నేర్చుకోవడం. యోగారూఢుడు అంటే యోగమును పూర్తిగా అభ్యసించడం, అంటే పట్టభద్రుడు కావడం. ముందు నిష్కామ కర్మయోగంతో మొదలుపెట్టి చివరకు ఆ కర్మలను కూడా వదిలిపెట్టి మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి. యోగారూఢుడు అంటే ఎవరో మనం యోగారూఢులము అయ్యామో లేదో ఎలా తెలిసేదంటే, యోగారూఢుడు ఎలా ఉంటాడు, అతని లక్షణం ఏమిటి, అతనిని ఎలా గుర్తించాలనే విషయాలు కింది శ్లోకంలో వివరించబడ్డాయి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు.